వర్షం ఫుల్ వర్షం అండి మనకి. ఇదిగో చూస్తున్నారా, ఫుల్గా హైదరాబాద్లో. ఏప్రిల్ 3వ తారీఖు అండి ఈరోజు, 2025వ సంవత్సరం. ఇలా అయితే వర్షం ఉంది. గురువారం రోజు పట్టపగలు 3ంటికైతే ఈ వర్షం పడుతుందన్నమాట. అబ్బా దేవుడా, ఇదిగో భలే ఉంది కదా, అసలు మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే. వావ్, అంతే. ఇంకా వర్షానికి ఎవరైనా సరే ఇష్టపడతారు. కాకపోతే నాకైతే కొంచెం పెద్దగా అయిపోతే మాత్రం భయం వేస్తుందండి. ఇదిగో చూడండి, నేను చెప్పాను కదా మన ఇంట్లో నుంచి ఇలా అద్దాల్లో నుంచి ఇలా వస్తుంది వర్షం అని చెప్పి. ఇది ఇలా అయితే వస్తుంది, చూస్తున్నారా, కనిపిస్తుంది మీకు? అసలు అలా జారిపోతూ ఉంటాయి నీళ్ళు అనమాట, అంత బాగుంటుంది. బాబోయ్, ఇంత పెద్ద వర్షం అంటే ఎవరికైనా భయమే కదండి. చూడండి, ఇంకా పెరుగుతూ ఉంది వర్షం, తగ్గట్లేదు. ఇదన్నమాట సంగతి. మీకు బిల్డింగ్ మీద కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. మన బిల్డింగ్ మీద చాలా బాగా పడుతుంది అసలు, పెద్దగా. మన లిటిల్ గార్డెన్, చిన్న తోట, అదంతా. నాకు భయం వేస్తుంది పైకి వెళ్దామన్నా కూడా, నిజం చెప్పాలంటే. అమ్మో, ఫుల్గా. మరి తగ్గుతుందా సాయంత్రం దాకా వచ్చిందో తెలియదు. ఇదిగో మన ఇది బాల్కనీ మొత్తం తడిచిపోయింది, ఫుల్గా తడిచిపోయింది అనమాట. ఇలా అయితే ఉంది. ఇంకా బయట వెళ్తూనే ఉన్నారు చూడండి ఆడపిల్లలు, గొడుగేసుకొని చక్కగా. భలే ఉంది కదా అందంగా, భలే అందంగా అనిపిస్తుంది చూస్తుంటే. పైకి వెళ్ళి చూస్తుందా రెండోసారి. ఇదిగో పైన అయితే ఇట్లుందనమాట మన గార్డెన్ అంతా. చూసారా, కింద అంతా ఫుల్గా తడుస్తుంది, మంచిగా హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి, పువ్వుల చెట్లు నుంచి ఎంత బాగుంది కదా వర్షం, భలే ఉంది అసలు. అమ్మ, ఉండే కొంచెం పెద్దగా అయిపోతుంది, నాకు భయం వేస్తుంది. మీ జయలక్ష్మికి ఇష్టమే కానీ భలే భయం అండి దాంతోపాటు. అమ్మో, ఫుల్గా వర్షం అయితే మామూలుగా లేదు, ఇలా వస్తుందన్నమాట. భలే ఉంది కదా చూస్తుంటే. వావ్, ఫుల్ వర్షం ఉంది మన చిన్న తోటలో. ఇదిగో బాబా ఏముంది లేదు చూడండి, అసలు మామూలుగా లేదు. ఇదిగో ఇదంతా వర్షం మామూలు లేదుగా. అమ్మ, ఇదిగో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, చెరువులాగా ఉంది. ఇదిగో అక్కడ కూడా చూడండి. ఇదిగో ఇక్కడికి వస్తే, ఇక్కడ మన ఇంట్లో నుంచే ఇంత బాగా కనిపిస్తుంది, ఎందుకంటే మన ఇంటి ముందే కాబట్టి. ఇంత చెరువులాగా అయితే ఉంటుందన్నమాట. అందరు పోటీల మీద ఇలా వస్తున్నారు సరదాగా పిల్లలు. కొంతమంది అయితే భయపడి అక్కడ ఆగిపోతున్నారు. ఇదిగో చూడండి, మళ్ళీ వర్షం వచ్చేటట్లే ఉంది. ఫుల్గా చెరువు అయితే. జొమాటో పిల్లాడు పాపం ఎట్లా వెళ్తున్నాడు చూడండి ఇక్కడ.